సృష్టి అంతా కూడా ఈ ప్రకృతి అంతా కూడా మరి ప్రకాశిస్తూ ఉన్నది, ప్రకృతి అంతా కూడా పరవశిస్తూ ఉన్నది అని చెప్పి ఆ యొక్క 108 పూసలతోని జపం చేసుకున్నట్టయితే మనకు నక్షత్రాల యొక్క దోషాలు ఉంటాయని చెప్పి కొన్ని శాస్త్రాల యొక్క నిర్ణయాలు ఉన్నాయి. కానీ మరి ఆ 108 ఏ విధంగా ఉంటుంది అని అంటే గురువు గారికి అది ప్రణవపాదము, చతుష్టయము అనే అటువంటిది. ఈ ఓంకారానికి 4 పాదాలు ఉంటాయి. ఆ ఓంకారానికి 64 కళలు ఉంటాయి. ఆ 64 కళలలో ఏ విధంగా మనకు ఆ గురువు గారు బోధించినటువంటి 108 పేర్లు ఎట్లా ఉంటాయో ఆ గురువు చెప్తాడు. దాన్ని ఆ విధంగా ఇచ్చినప్పుడు సహజామనస్కు అమనస్క స్థితిలోకి పోతాడు. అట్లా ఇచ్చి చేసేటువంటి ఒక పూజ ఇప్పుడు ఇది అయిపోతాను ఇంతటితోని అమనస్క స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక నిర్గుణారాధన చేస్తూ ఉంటారు. 108 పేర్లును నీటుగా మీ సస్వరూపు నిర్గుణ పదవిని పాటల రీతిగా పాడెదం నోటను పలుకంగరాని ఓంకారాతీతం భూతము ఈ ఓంకార సహితం ఓంకారంతో కూడుకున్నటువంటి యొక్క సృష్టిని, ఓంకారంతో కూడుకున్నటువంటి యొక్క సకల జీవోపాధులన్నీ కూడా ఓంకారంతో కూడుకున్నటువంటి, ఓంకారానికి అతీతమైనటువంటిదే ఆ యొక్క సద్గురు పరమాత్మ. కాబట్టి ఆ పరమాత్మ దర్శనాన్ని చేసుకునేసరికి ఈ సృష్టి అంతా ఏమి లేకుండా తానే లేకుండా అయిపోయాడట. రూపమే లేదు చూడని రూఢిగాను. గురుదేవా నిన్ను చూస్తావంటే రూపమే లేదు, మరి నన్ను చూసుకుంటే నాకు కూడా ఏమి రూపమే లేదు చూడని రూఢిగాను, నామమే లేదు మీకు అనాది పురుష, అన్ని రూపులు నీ రూపే అవనియందు, అన్ని రూపులు నీ రూపే అవనియందు, నిన్ను ఎరుగనేనెంత వాడ అన్నాగా శయన పోగుమా ఆనంద రూపై నన్ను గామా. అన్నగా శయన బ్రోగుమా ఆనంద రూపై ఉన్నావు నన్ను గావుమా. అన్నా నీ విశ్వరూపం కన్నులా చూడలేను, గడిపడి ఉన్న బయలు రూపు అన్నగా శయన బ్రోగుమా ఆనంద రూపై ఉన్నావు నన్ను గావుమా. శరీర ప్రభు నాకు ఆ యొక్క భర్త బయలైనటువంటి యొక్క భావం ఇంటిలో తెలియజేయండి అని చెప్పి అడుగుతున్నాడు గురుదేవుని శిష్యుడు. దేవులో సద్గురు మహారాజుకి చందనాగరు కర్పూర శర్కరాజ సమన్వితం ధూపోయం గృహ్యతాం స్వామి ప్రమిదంతే మయార్పితం ప్రమిదంతే
మయార్పితం శ్రీమద్గురునకు ధూపమాగ్రాపయామి. పాప పుణ్యద్వయముకు ప్రాపయ్యున్నట్టి ఎరుక భ్రమదీసియునే. పాపము పుణ్యము అనేటువంటి యొక్క ద్వయము రెండు. పాపం పుణ్యం అంటే ఏంటంటే జననం మరణమే పాపం పుణ్యం, అంతేగాని పాపం పుణ్యం అంటే నేను ఎవరికో పాపం చేసో ఎవరికో పుణ్యం చేసో కాదు. జననము మరణమే పాపం పుణ్యం, ఈ రెండింటికి కారణమైనటువంటిది ఎరుక. కాబట్టి పాప పుణ్యద్వయముకు ప్రాపయ్యున్నట్టి ఎరుక భ్రమదీసియునే. ఈ పట్లింద్రియ బృందము దోపెడి విషయాదులెల్లా ధూపము వేసు. గురుమంత్రాగ్ని అంటే ఏమిటంటే, గురుమంత్రాగ్ని ఆ ధూపం వేసి ఆ అగ్నిపుటలలో వేస్తా ఉంటే ఆ పొగ వేస్తా ఉండట. మూలము లేని ఈ గురి తెలిగే శరీరం ఏమీ లేదు అన్నప్పుడు ఆ ధూపం కాకపోతే ఏమవుతా ఉంటుంది. అది అంటా ఉండాట ఆ దేశాలన్నీ పోతాయట. గురుమంత్రాగ్ని లేకుండా పునర్జన్మము ఎదురు లేకుండా. ఓ పరమ పురుషవో ఆపదగారగా, ఓ పరమ పురుషవో ఆపదగారగా. పాపలోపల ప్రత్యేగాత్మను నా పైకి వయించి తీయుమి. పాపలోపల ప్రత్యేగాత్మను నా పైకి వయించి నీ పై నా భారమేసి